మనం బ్రతకడానికి ఒక్కోసారి ఎంత మూల్యం చెల్లించుకోవాల్సొస్తుందో చెప్పే ఒక కథ ఇది. నిజానికి ఇది కేవలం ఒక కథ కాదు, మన వ్యవస్థలోని కొన్ని కఠినమైన వాస్తవాలకు అద్దంబట్టే ఒక విషాదగాథ. ఈ కథ నిజామాబాద్ అనే ఒక చిన్న పట్టణంలో మొదలవుతుంది. అక్కడ 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. ఆ వాతావరణం ఆ కుటుంబం జీవితంలో రాబోయే పెను తుఫానుకొక సంకేతంలా అనిపిస్తుంది. ఆ తుఫాను మధ్యలో చిక్కుకున్నది ఒక చాలా సాధారణమైన కుటుంబం. వాళ్ల జీవితం ఎంత ప్రమాదకరమైన అంచున వేలాడుతోందో ఇప్పుడు చూద్దాం. ఇది రవి కుటుంబం. రవి ఒక రోజువారీ కూలీ. అతని భార్య లక్ష్మి, 10 ఏళ్ల కూతురు మీనా, ఇంకా 6 ఏళ్ల కొడుకు కిరణ్. పాపం రోజూ సంపాదించేది ఆ రోజు పూట గడవడానికే సరిపోయేది. ఇక పొదుపు అనే మాట వాళ్ల జీవితంలో ఎప్పుడూ వినపడని ఒక విలాసమన్నమాట. అంతా సాఫీగానే సాగుతోందనుకుంటున్న టైంలోనే విధి వాళ్ల ప్రశాంతమైన జీవితం మీద కన్నేర చేసింది. వాళ్లకున్న ఆ కాస్త స్థిరత్వాన్ని ఒక చిన్న అనారోగ్యం ఎలా చిన్న భిన్నం చేసిందో చూడండి. అకస్మాత్తుగా వచ్చిన జ్వరం వాళ్లస్సలు దాటలేని ఒక పెద్ద అడ్డంకిగా మారిపోయింది. కథంతా ఒక మామూలు జ్వరంతో మొదలైంది. 6 ఏళ్ల కిరణ్ స్కూల్ నుండి ఇంటికి వచ్చాక చాలా సైలెంట్గా ఉన్నాడు. సాయంత్రానికి అతని ఒళ్ళు జ్వరంతో కాలిపోతోంది. ఇంట్లో ఏవో చిట్కాలు ప్రయత్నించారు, కాని అవేమీ పనిచేయలేదు. ఇక తప్పదు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సిందే అని నిర్ణయించుకున్నారు. సరే అని వాళ్లు దగ్గర్లోనే ఒక ప్రైవేట్ క్లినిక్కి వెళ్లారు. అక్కడ డాక్టర్ కిరణ్ని చూసి వెంటనే హాస్పిటల్లో చేర్పించాలని చెప్పారు. దానికోసం ముందుగా డిపాజిట్ కట్టాలన్నారు. ఇంతకీ ఆ మొత్తం ఎంతో తెలుసా? 20,000 రూపాయలు. తన దగ్గర అంత డబ్బు లేదని రవి చెప్పినప్పుడు క్లినిక్ నుండి వచ్చిన సమాధానం చాలా నిర్దాక్షిణ్యంగా ఉంది. డిపాజిట్ లేకపోతే అడ్మిషన్ లేదు, అంతే. ఆ మాటలు వాళ్ల గుండెల్లో గుణపాల్లా గుచ్చుకున్నాయి. ఇది వాళ్ల కథలో మొదటి అతిపెద్ద మలుపు. ప్రైవేట్ ఆస్పత్రిలో ఆశలు అడియాసలు అవడంతో ఇక వాళ్ల తర్వాతి ప్రయత్నం ప్రభుత్వ ఆస్పత్రి వైపు సాగింది. కాని అక్కడ కూడా వాళ్లకు కొత్త అడ్డంకులు ఎదురయ్యాయి. ప్రతి నిర్ణయం ప్రాణంకన్నా డబ్బుతోనే ముడిపడి ఉంది. వాళ్లు పడిన నరకయాతన ఎలా సాగిందో చూడండి. ప్రైవేట్ క్లినిక్ డబ్బు లేదని తిరస్కరించింది. ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే గంటల తరబడి నిరీక్షణ. చివరికి టెస్టులు చేసి వ్యాధి నిర్ధారణ చేసేసరికే ఆలస్యమైంది. తీరా తెలిసాక అత్యవసరమైన ప్లేట్లెట్స్ అందుబాటులో లేవు. ఒకవైపు కిరణ్ ఆరోగ్యం వేగంగా క్షీణిస్తుంటే మరోవైపు వ్యవస్థలోని ప్రతి అడ్డంకి వాళ్ల అమూల్యమైన సమయాన్ని మింగేసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఎటు చూసినా రోగులతో కిక్కిరిసిన కారిడార్లు, గంటల తరబడి నిరీక్షణ. టెస్టులు చేద్దామంటే ల్యాబ్లో రియేజెంట్లు లేవు, ఉన్న పరికరాలు సరిగ్గా పనిచెయ్యవు. ఉన్న కొద్దిమంది సిబ్బంది పనిభారంతో సతమతమవుతున్నారు. ఇలాంటి వ్యవస్థాగత వైఫల్యాలు వాళ్ల సమయాన్ని వృధా చేశాయి. ఒక పక్క కిరణ్ పరిస్థితి విషమిస్తుంటే మరోపక్క వారిపై ఆర్థిక భారం కూడా కొండలా పెరిగిపోయింది. ఈ భారం కేవలం ఆస్పత్రి బిల్లులకే పరిమితం కాలేదు. కొడుకును ఎలాగైనా కాపాడుకోవాలని రవి చేయని ప్రయత్నం లేదు. మొదట ఇంట్లో ఉన్న ఒకే ఒక విలువైన వస్తువు, లక్ష్మీ మెడలో ఉన్న చిన్న బంగారు గొలుసును అమ్మేశాడు. ఆ డబ్బు సరిపోకపోవడంతో స్నేహితులను, తెలిసిన వాళ్లను, చివరికి అపరిచితులను కూడా అడిగాడు. అయినా డబ్బు సరిపోలేదు. చివరికి అధిక వడ్డీకి అప్పిచ్చే స్థానిక వడ్డీ వ్యాపారి దగ్గర తలవంచక తప్పలేదు. ఇంత కష్టపడి ఇంత చేసినా ఒక సాయంత్రం డాక్టర్ వాళ్లని పిలిచి ఈ మాట అన్నారు: మేము చేయగలిగినదంతా చేస్తున్నాము, కాని బాబును చాలా ఆలస్యంగా తీసుకువచ్చారు. ఆలస్యంగా ఎందుకాలస్యమైంది? ఎందుకంటే వాళ్ల దగ్గర డబ్బు లేదు. వాళ్లకు ఏ హెల్త్ ఇన్సూరెన్సు లేదు. వాళ్లు తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రాణంకన్నా ముందు ఖర్చుతో తూకం వేయబడింది. ఆలస్యం చేసింది వాళ్లుగాదు, వాళ్లని దారుణంగా విఫలం చేసిన ఈ వ్యవస్థ అని వాళ్లకు అప్పుడు బాధాకరంగా అర్థమైంది. కిరణ్ మరణంతో వాళ్ల బాధలు ముగిసిపోలేదు. నిజానికి అప్పుడే అసలైన కష్టాలు మొదలయ్యాయి. చేసిన అప్పులు, వాటికి పెరుగుతున్న వడ్డీ వాళ్లని పీల్చి పిప్పి చేశాయి. రవి ఆరోగ్యం క్షీణించినా ఎక్కువ గంటలు పనిచేయాల్సొచ్చింది. లక్ష్మి ఇళ్లలో పనికి వెళ్లడం మొదలుపెట్టింది. ఒకప్పుడు చదువులో చురుగ్గా ఉండే మీనా మెల్లమెల్లగా స్కూల్ మానేయడం మొదలుపెట్టింది. ఒకే ఒక్క అనారోగ్యం ఆ కుటుంబాన్ని పేదరికపు ఊబిలోకి శాశ్వతంగా నెట్టేసింది. ఇప్పుడు ఒక్క క్షణం ఈ వ్యక్తిగత కథ నుండి దృష్టి మరల్చి
అది మనకు చూపిస్తున్న పెద్ద వ్యవస్థాగత సమస్యను పరిశీలిద్దాం. ఆరోగ్య బీమా ఉన్నవారికి, లేనివారికి మధ్య ఉన్న అగాధాన్ని ఇది చాలా స్పష్టంగా చూపిస్తుంది. రవి కుటుంబం అనుభవించిన నరకానికి ఒకవేళ బీమా ఉన్న కుటుంబానికి మధ్య ఉన్న తేడాను చూడండి. ఒకరికి వైద్యం ఆలస్యమైంది, నిరాకరించబడింది, మరొకరికి తక్షణమే అందుతుంది. ఒకరు ఆస్తులమ్మి అప్పులపాలైతే మరొకరు సింపుల్గా ఇన్షూరెన్స్ కార్డు చూపించారు. అసలు సమస్య ఇదే. రవి కుటుంబం ప్రాణం అప్పుల మధ్య ఎంచుకోవలసి వచ్చింది. బీమా ఉన్నవారికి ఆ దుస్థితి ఎప్పుడు రాదు. నిజామాబాద్లో ఆ వర్షం చివరికి ఆగిపోయింది. కాని ఆ చిన్న ఇంట్లో మొదలైన తుఫాను మాత్రం ఎప్పటికీ ఆగలేదు. చివరగా మనందర్నీ ఆలోచింపజేసే ఒకే ఒక్క ప్రశ్న మిగిలియుంది. ఒకవేళ బ్రతకడానికి ఒక వెల కట్టాల్సి వస్తే ఎవరు బ్రతకడానికి అర్హులు?